Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. భారతీయ రైతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన పనుల జాబితాలను పరిశీలిస్తే అందులో రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రతి సీజన్లో భారతీయ రైతులకు సహాయం అందించడానికి పనిచేసే అటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నడుం బిగించాయి కూడా. అయితే ఇవే కాకుండా రైతులకు లాభం చేకూర్చే మరొక అద్భుత పథకం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది కనుక ఉపయోగించుకుంటే రైతులకు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏంటా పథకం? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందిస్తున్న పథకంలో పిఎం కుసుమ్ స్కీమ్ చాలా ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సౌరశక్తిని వినియోగించి రైతుల ఆదాయాన్ని పెంచుకోవడానికి కేంద్రం కృషి చేస్తోంది. అసలు పిఎం కుసుమ్ పథకం అంటే ఏమిటి? దానితో రైతులకు కలిగేటువంటి లాభం ఏమిటి? ఎందుకు రైతులు ఈ పథకం గురించి తెలుసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. పంట పొలాలను సాగు చేసే రైతులు ఆ పొలాలను కాపాడుకోవడానికి వాటికి కావలసిన నీటి సదుపాయాన్ని అందించవలసి ఉంటుంది. అయితే విద్యుత్ కోతల కారణంగా ఒక్కొక్కసారి రైతులు ఇబ్బంది పడుతుంటారు. రైతుల విద్యుత్ సమస్యకు చెక్ పెడుతూ వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ ప్లాంట్ ద్వారా పంప్ సెట్లు నడిచేలా పిఎం కుసుమ్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద సోలార్ పంప్ సెట్లు ఏర్పాటుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా భారీ సబ్సిడీ ఇస్తుంది. రైతు తన వాటాగా 10% ఖర్చును భరిస్తే సరిపోతుంది. మిగిలిన 30% బ్యాంకు రుణం ద్వారా, ఆపై 60% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీగా వస్తుంది. ఉదాహరణకు ఒక సోలార్ పంపు సెట్ను కొనుగోలు చేయడానికి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనుకోండి. రైతు వాటా కేవలం దాంట్లో 20,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మిగిలిన మొత్తం కూడా సబ్సిడీ రూపంలోనూ బ్యాంకు రుణం రూపంలోనే లభిస్తుంది. రైతులు తమ పొలాలలో ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ తమకు ఉపయోగించుకోవడంతో పాటుగా డిస్కంలకు విక్రయించి రైతులు దాని ద్వారా ఆదాయాన్ని కూడా పొందుకోవచ్చు. భారతదేశంలో వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతన్నా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు. రైతులు వ్యక్తిగతంగానే కాకుండా సమూహాలుగా కాను, సహకార సంఘాలుగా కాను, పంచాయతీలు గాను, ఎఫ్పిఓల ద్వారా కానీ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అదనపు విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందడమే కాకుండా రైతుల అవసరానికి విద్యుత్ కష్టాలు లేకుండా ఈ పథకం దోహదం చేస్తుంది. రైతులకు ఇది 25 సంవత్సరాల పాటు స్థిరమైనటువంటి ఆదాయ వనరుగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్ కోతలు లేని నిరంతరాయ నీటి సరఫరా పంట పొలాల కోసం రైతులకు అందించడం కారణంగా ఈ యొక్క పథకం పెంచడానికి దోహదం చేస్తోంది. ఇక ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పిఎం కుసుమ్ జాతీయ పోర్టల్ను సంప్రదించాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రైతు మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.